వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సాయంత్రం షర్మిల కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి వెళ్ళి జగన్ ఇంటికి వెళ్ళింది. ఆమెతో పాటు తల్లి విజయమ్మ, కొడుకు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి, వాళ్ళ వేయింకులు శ్రీనివాస్ అట్లూరి, మాధవి వీళ్ళందరూ ఉన్నారు. ఎయిర్పోర్ట్లో ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి జాయిన్ అయ్యాడు. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను జగన్ను కలవడానికి ప్రధాన కారణం పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి ఆహ్వానించడమే, అంతకు తప్ప ఇంకేమీ కారణం లేదు అని ఆమె చెప్పారు. సో అక్కడ ఒక విలేకరి ఏమడిగారంటే, మీరు ఫస్ట్ పత్రిక జగన్కే ఇస్తున్నట్టున్నారు కదా అని కూడా అడిగారు. దానికి ఆమె నవ్వి ఊరుకున్నారు. ఎందుకంటే షర్మిల ఇడుపులపాయ వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి ఆ ఘాట్ మీద ఫస్ట్ తొలి పత్రిక పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి రాత్రి అక్కడే స్టే చేశారు. ఈరోజు ఈవినింగ్ బయలుదేరి ఇక్కడికి వచ్చారు. సో ఫస్ట్ పత్రిక అయితే జగన్కే ఇస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఆర్కే మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, రేపు షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్ళి ఆమె కాంగ్రెస్లో చేరుతున్నారు. ఆమె ఇక్కడికి కాంగ్రెస్లో చేరగానే నేను కూడా కాంగ్రెస్లో చేరుతున్నాను అని అన్నాడు. ఫస్ట్ వైసీపీ ఎమ్మెల్యే, రెబెల్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతున్నది నేనే అని కూడా ఆయన చెప్పారు. సో ఈ సందర్భంగా విలేకరులు ఇంకా చాలామంది చేరుతారా అంటే చేరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇదంతా చూసినప్పుడు అసలు షర్మిల జగనన్న బాణమా ఇప్పుడు కూడా, లేకపోతే జగన్కు వ్యతిరేకంగా పనిచేయబోయే బాణమా అన్న దాని మీద చర్చలు నడుస్తున్నాయి. ఇటు తెలుగుదేశం సంబంధించిన మీడియా కానీ, తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఈమె కాంగ్రెస్లో చేరుతుంటే జగన్ వణుకుతున్నాడని, జగన్కు షివరింగ్ వచ్చేస్తుందని ఇవన్నీ చెబుతున్నారు. అంటే ఆమె కాంగ్రెస్లో చేరి అక్కడ ఆంధ్రాలో పోటీ చేయడం వల్ల జగన్కి నష్టము, జగన్ ఓటమి గ్యారంటీ అని చెబుతున్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు అయితే ఇంతకుముందు నేను 30-35 వస్తాయని చెప్పేవాడిని, ఇప్పుడు 20 కంటే ఎక్కువ వైసీపీకి రావు అని కూడా ఆయన చెప్పారు. దానికి ప్రధాన కారణం షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళడం అని ఆయన అన్నారు. అయితే వైసీపీని సపోర్ట్ చేసే విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే, అసలు ఈమెను కాంగ్రెస్లోకి పంపిస్తుండేదే జగను, తన రెబల్స్ని కొంతమందిని వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరుస్తుండేది కూడా జగనే. ఆమె అన్నకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా విజయమ్మ గురించి చెప్తున్నారు. విజయమ్మ ఈ మధ్య కూడా వచ్చి జగన్ కలిసి అతనికి ముద్దు పెట్టిన సన్నివేశం కూడా బయటకు వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య ఒక వారధిగా విజయమ్మ ఉంది. ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు కూడా విజయమ్మ ఎన్ఆర్ఐలు, కొంతమంది వైసీపీకి చెందిన ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు కూడా ఆమె వాళ్ళకి హామీ ఇచ్చిందని చెప్తున్నారు. మీరేమీ కంగారు పడకండి, అన్నా చెల్లెలు ఏ రకంగానూ గొడవ పడరు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఏమీ కాదు అని వాళ్ళకి భరోసా ఇచ్చినట్టుగా తెలిసింది. అంటే కొంతమంది ఈ ఫ్యామిలీకి దగ్గరగా, వైసీపీకి అనుకూలంగా, ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకి ఈ పరిణామాలు కొంత గందరగోళంగా ఉన్నాయి. అంటే ఈమె కాంగ్రెస్లో నిలబడి రేపొద్దున కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో నిలబడితే జగన్కి నష్టం అవ్వదా అన్న డౌటు వైసీపీ శ్రేణుల్లో కూడా ఉంది. అయితే ఏమీ అవ్వదు అని చెప్తున్నారు. అసలు ఇదంతా జగనే ప్లాన్ చేశాడు, కాంగ్రెస్లోకి ఆమెను పంపించింది కూడా జగనే, అంతకుముందు తెలంగాణలోకి పంపించింది కూడా జగనే అని ఒక వెర్షన్ ఉంది. మరి కాంగ్రెస్లోకి ఆమె వెళితే జగన్కి ఏంటి లాభం అన్నప్పుడు 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, రేపొద్దున సెంట్రల్లో పొరపాటున ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి కాంగ్రెస్లో తన మనిషి ఉంటే
తనకి ఇబ్బందులు ఉండవు రేపొద్దున అన్న ముందు చూపు ఒకటి. రెండవది, ఇక్కడ ఆంధ్రాలో 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, జనసేన తెలుగుదేశం కూటమి వల్ల తనకి ఎక్కడెక్కడైతే నష్టం జరుగుతుందో, అంటే జనసేనకి బలం బాగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ ఓటు షిఫ్ట్ కానీ తెలుగుదేశం వైపు జరిగితే జగన్కి చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం గత ఎన్నికల్లో కూడా చూసాము, కాపు ఓట్లు అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాదాపు 50-60 నియోజకవర్గాల్లో కాపు ఓటు డిసిసివ్ రోల్, అంటే ఎవరు గెలవాలి అన్నది ఆ కాపు ఓటు నిర్ణయిస్తుంది. ఎందుకంటే దాదాపు 20% కాపులు ఉన్నారు. కాపులు, బలిజలు, ఒంటరి కులాలు, తూర్పు కాపులు, ఇలాగా రకరకాల పేర్లతో ఉన్న మొత్తం కాపు సామాజిక వర్గం దాదాపు 20% ఉంది. సో ఈ 20% అనేది బలంగా ఎవరు అధికారంలోకి రావాలనేది చాలా కాలం నుంచి నిర్ణయిస్తుంది. సో ఇటువంటి కాంటెక్స్లో వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడానికి వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది, ఇప్పటికీ చేస్తూ ఉంది. అట్లాగే కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ కాకుండా కూడా వైసీపీ శాయశక్తిలో ట్రై చేస్తుంది. దానికి నిదర్శనంగా మనం చూస్తే ఇటు ముద్రగడ పద్మనాభాన్ని కానీ దించుతూ ఉంది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. ఇటువైపు వంగవీటి రాధాను కూడా వాళ్ళు వైసీపీలో చేర్చుకునే ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు క్రికెటర్ అంబటి రాయుడికి కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తారని చెప్తున్నారు. ఈ రకంగా కాపు సామాజిక వర్గం మొత్తం కూడా జనసేన వైపు ర్యాలీ అయ్యి తెలుగుదేశానికి షిఫ్ట్ అవ్వకుండా అనేక స్ట్రాటజీలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎందుకన్నా మంచిదని ఎక్కడెక్కడైతే టఫ్గా ఉంటుందో బ్యాటిల్, అక్కడ తనకు వ్యతిరేకమైన ఓటును చీల్చడానికి కాంగ్రెస్ పార్టీని వాడుకుందామనేది జగన్ ప్లాన్. ఎందుకంటే రేపు కాంగ్రెస్ తరపున ఈ అమ్మాయి రంగంలోకి దిగితే ఈవెన్ సిపిఐ సిపిఎం కూడా కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. సో ఆ రకంగా కాంగ్రెస్ కూటమి బలంగా ఉంటే కొంతవరకు, అంటే ఒక 4-5% ఓట్లను చేల్చగలిగినా కూడా జగన్కి అది ఉపయోగం. ఆ మేరకు ఇటు జనసేనకి టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇది జగన్ ప్లాన్ అని చెప్తున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే జగన్ ఓట్ బ్యాంక్ని ఈమె చీలుస్తుంది. ఎందుకంటే జగన్ ఓట్ బ్యాంక్ ఏంటి, ప్రధానంగా బీసీలో కొంత ఉంది, ముఖ్యంగా క్రిస్టియన్స్ బలమైన సామాజిక వర్గం అక్కడ. తర్వాత మైనార్టీ అంటే ముస్లిం మైనార్టీలు జగన్ వైపు ఉంటారు. దళితుల్లో ముఖ్యంగా మాల సెక్షన్ బలంగా జగన్ వైపు ఉంటుంది. సో వీళ్ళు ఈ క్రిస్టియన్ మైనార్టీ కానీ లేకపోతే దళిత్స్ కానీ కొంతవరకు జగన్ మీద అసంతృప్తి ఉన్న రెడ్డి సామాజిక వర్గం కానీ షర్మిలకి వెళ్తుంది అనేది కొంతమంది విశ్లేషణ. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే షర్మిల అసలు ఏం చెప్పి కాంగ్రెస్కి ఓటేయమని అడగబోతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. లాస్ట్ ఎలక్షన్లో 1% ఓట్ల శాతం కూడా లేదు. ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుంది? కాంగ్రెస్కి ఓటేయమని ఎలా అప్పీల్ చేస్తుంది పీపుల్కి? మొన్న ఆమెను అడిగినప్పుడు కాంగ్రెస్లోకి మీరు ఎందుకు వెళ్తున్నారంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ మనకు భద్రత ఇస్తుంది అనేది ఆమె చెప్పింది. అదే అప్పీల్తో వెళ్తే ఆమెకు ఓట్లు వస్తాయా అంటే డౌటే. ఎందుకంటే సెక్యులర్ పార్టీ కాబట్టి కాంగ్రెస్కి ఓటేయాలని ఎవరు కూడా అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ ఒక ఆల్టర్నేటివ్ భరోసా ఇచ్చింది. వాళ్ళు గత 10 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పనిచేస్తుంది గట్టిగా. సో ఆ క్రమంలో 6 గ్యారంటీలు కావచ్చు, ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వడం, నాయకత్వం రావడం, ఇదంతా కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కానీ అక్కడ షర్మిల ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆల్టర్నేటివ్ నాయకత్వం నేను ఇస్తానంటే అక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సో ఆ రకంగా జగన్కున్న ఓటు బేస్ అయితే అది ఇటువైపు వచ్చే అవకాశం తక్కువ. ఆమెకున్న ఏకైక ఆయుధం ఏమంటే జగన్ నాకు అన్యాయం చేశాడు, సొంత చెల్లెలకే అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడు,
అన్న నెరేటివ్గానే ఆమె తీసుకెళ్ళగలిగితే ఆమెకి కొంతవరకు ఓట్లు పడే అవకాశం ఉంది. కానీ ఆ నెరేటివ్ ఆమె తీసుకెళ్తే ఇటువైపు నుంచి కూడా ఆమె మీద దాడులు మొదలు పెడతారు. నువ్వు మొన్నటి వరకేమో తెలంగాణ కోసం నా ప్రాణం ఇస్తాను, తెలంగాణ కోసం నేను ఆంధ్రాతో ఫైట్ చేస్తాను, నాకు తెలంగాణ ప్రధానం అని మాట్లాడావు. ఇప్పుడు నీకు అక్కడ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కథలన్నీ చెప్తున్నావు. మరి జగన్ అన్యాయం చేస్తుంటే మొదట్లోనే ఇక్కడ ఎందుకు నిలబడలేదు? ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా రేపు ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చి ఆమె ఏదో పెద్ద ఎత్తున అక్కడ కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసేస్తుందంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మరి ఏం జరుగుతుందనేది మనకు కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.